వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోకాయుక్త ఆదేశాలను అమలు చేయాలి. మాకు జవాబుదారీతనం ఉంది. జైలు బాల్క సుమన్ను పరామర్శించిన కేటీఆర్. వైఎస్ జగన్ తో పలువురి డిఎస్సి 2025 అభ్యర్థుల భేటీ. ప్రెస్ వారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. నేను అంబటి లక్ష్మీనారాయణ సార్, అమీర్పేట వాస్తవ్యుడను సార్. నేను అమీర్పేట సెంటర్ నుంచి పంజగుట్ట సెంటర్ వరకు రోడ్డు వైండింగ్ నిమిత్తమై 2009లో గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కృష్ణమూర్తి అనే వ్యక్తి దగ్గర 198 గజాల జాగాను రోడ్డు వైండింగ్లో ఎక్విజిషన్ చేసి 86 లక్షల రూపాయలు నిధి ద్వారా చెల్లించడం జరిగింది. కానీ అట్టి చెల్లించిన తర్వాత అట్టి జాగాను నేను స్వాధీనపరచుకోలేదు. దానిపైన 3 స్టోన్లకు స్ట్రక్చర్ను తొలగించలేదు. పోను ఆయన దానిపైన ఇంకా 3 స్టోన్లు కట్టి అట్టి బిల్డింగ్ని ఏదైతే గవర్నమెంట్ స్థలాన్ని వాళ్ళ పిల్లల పేరు మీద గిఫ్ట్ చేసింది. అట్టి బిల్డింగ్ను వాళ్ళ పిల్లలకి చేసి లీజ్కి ఇచ్చింది సార్. ఇప్పుడు 4 అట్టి బిల్డింగ్ పైన దాదాపుగా 5 లక్షల రూపాయల కిరాయి మంత్లీ ఒక్కరికి వాళ్ళు పొందుతున్నారు. కోర్టు ఆర్డర్స్ ప్రకారం, లోకాయుక్త కోర్టు ఆర్డర్ ప్రకారము ఈ బిల్డింగ్ను ఇమీడియట్గా డిస్మండ్ చేసి ఏ రోజు నుండి అయితే మీరు ఎక్విజిషన్ చేసిందో నాటి నుండి నేటి వరకు ఎంటైర్ ద రెంట్ పైన కూడా మీరు దీనికి ఇంట్రెస్ట్ కలెక్షన్ చేయమని చెప్పింది. ఎందుకు ఇంట్రెస్ట్ కలెక్షన్ చేయాలంటే మీరు ఈ డబ్బులు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు చెల్లించేటప్పుడు 20 రోజులకు 30 రోజులకు డిలే అయితే దానికి ఇంట్రెస్ట్ కట్టించారు మీరు. కాబట్టి ఇప్పుడు మీ డబ్బు ఎవరు బాగుంటే మీరు ఎందుకు కలెక్ట్ చేయరు. కాబట్టి ఇమీడియట్గా కలెక్ట్ చేయమని చెప్పి కార్పొరేషన్ కమిషనర్ గారికి క్లుప్తంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇట్టి ఆర్డర్స్ గవర్నమెంట్ వారు అంటే కమిషనర్ గారు ఇమీడియట్గా దీన్ని అమలుపరిచి ప్రజలకు న్యాయం చేయాలి. ఆ రోడ్డు చాలా ఇదైపోయింది సార్. అక్కడ యూ టర్న్ ఉంది, అక్కడ గుమ్మెలు పెట్టినారు. ఈ రోడ్డు ఈ బిల్డింగ్ రోడ్డు మీద ఉంది. పక్క బిల్డింగ్ లోపలికి ఉంది. పక్క బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఒకటే కదా సార్. పక్క బిల్డింగ్ ఎంత అయితే ఉందో దాని ప్రకారం సెల్లీడ్ ఒకటి. పక్క బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ పక్కనే ఈ బిల్డింగ్ దానికంటే 30 ఫీట్లు ఎందుకు ముందుకుంది. ఎందుకుంటుంది సార్ ఇది? దయచేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి సార్. దీన్ని ఆల్రెడీ ఇంతకుముందు సీసీ గారి కిల్లు గారు వచ్చేసి చేసినారు. మళ్ళీ ఏమో డిప్యూటీ తహసీల్దార్ చేసిన అందరూ చేసినారు. అక్కడ రిపోర్ట్ కూడా మీ దగ్గర ఉన్నాయి సార్. ప్రభుత్వంతో నేను ఏంటి సార్ ఇది ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది లోకాయుక్త మండే 27 అక్టోబర్ 2025 నాడు ఇచ్చినటువంటి ఆర్డర్స్ తూచా తప్పకుండా 100% అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని పెద్దలందరినీ కోరుతున్నాను సార్. సెలెక్ట్ అయ్యి ఇంట్లో కూర్చున్నామండి అనుకున్న వాళ్ళు. సో నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ప్రజలకి జవాబుదారీతనం, మేము ప్రజలకి జవాబు చెప్పాలి. ఈరోజు మేము అనుకున్నది అనుకున్నట్టుగా మేము చేయటానికి ప్రజలకు మంచి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ నోటుకు వచ్చినట్టు రాస్తాము, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, ఎలా పడితే అలా మాట్లాడతామన్నా మేము ఒకటి సమాధానము చెప్తాం. దానికి తగినట్టుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము సమాధానం చెప్తాం. అదేవిధంగా అంతకు మించి జనాలను ఇబ్బంది పెట్టే దృష్టిలో కానీ ఈరోజు ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి చిన్న రప్చర్ అయింది కదా, యాజ్ సీరియస్గా ఇలాంటి ఎలిగేషన్స్ పెడితే 16,000 కుటుంబాలు రోడ్డుకి ఎక్కేస్తాయి అని వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 1 సంవత్సరం అయిపోతుంది వాళ్ళకి ఉద్యోగ సర్వీస్ 1 సంవత్సరం అయిపోతుంది ఈరోజు. కాబట్టి నేను కూడా మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి లాంటి దాంట్లో ఎటువంటి అవకతవకలు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఏ పరిస్థితుల్లో సెలక్షన్ జరుగుతుందో కూడా నాకు తెలుసు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా కొంచెం తెలివితో ప్రవర్తిస్తే కొంచెం వాళ్ళకి కూడా నాకు అర్థం కాదండి. బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ లీడర్, ఆయన కూడా బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి ఏమీ తెలియక అలా మాట్లాడితే నేనేమంటానంటే, ఉత్తరాంధ్రలోని ఎంతో కొంత అందరికీ తెలిసిన నాయకుడు ఆయన, విద్యాశాఖ మంత్రి చేశారు. అటువంటి వ్యక్తి తన క్రెడిబిలిటీ కాపాడుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చెప్పడం మానేసి కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడుంటే నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే అంత సీనియర్ లీడర్లు కూడా ఎందుకు ఇలాంటి ట్రాపుల్లో పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ.
మేడం ఈ బ్రిడ్జి కోటాలు ఎంతమందికి ఇచ్చారు మరి? ఏమన్నా ఎవరికి ఇవ్వలేదండి, లేదు కదా. అది ఓన్లీ కోట, మేము ఎవరికి ఇవ్వలే ఆ బ్రిడ్జ్ కోటాలు. కానీ వీళ్ళు మాత్రం తిన్నగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి బెత్తాలు పట్టుకుని నుంచోబెట్టారు బ్రాంతి షాపుల ముందు. అమ్మ మేము ఒకటి ఏంటంటే, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్ని కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ని కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే కంపల్సరీ క్రిమినల్ కేసెస్ ఉంటాయి. ముందు మేము ఎందుకు ఫైల్ అవ్వం, అన్నీ ఫైల్ అవుతాయి. ఎందుకు కంగారు? మీరు చాలా కంగారుగా ఉన్నట్టున్నారు వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయించడానికి. పార్టీ నాయకత్వం 15,000 కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లో సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే సోలార్ టెండర్ల విషయంలో మరి ఏ రకంగా అక్రమంగా 100 కోట్ల కుంభకోణం జరిగిందో బయటపెట్టింది మా నాయకుడు హరీష్ రావు గారు. అట్లాగే నైని బొగ్గు టెండర్ విషయంలో వాళ్లకు మంత్రులకు ముఖ్యమంత్రికి వాటాలు కుదరక మంత్రులకు ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రులకు అల్టిమేట్ గా మీడియాలో పనిచేసే జర్నలిస్టులను అరెస్ట్ చేసే కాడికి పోయిన విషయం కూడా మనకు తెలిసిందే. అట్లాగే ఆ నైని బొగ్గు టెండర్ను కూడా రద్దు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. మొన్న మా పార్టీ అనుబంధ సంస్థగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఒక సమావేశం పెట్టుకుంటే అందులో అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఎట్లా సింగరేణి సంస్థ ఈ రోజు మొత్తం కార్మికుల పుట్టగొడుతున్నది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా 19,000 వారసత్వ ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు ద్వారా ఇవ్వడం జరిగింది, ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ బోర్డు మొత్తం ఎత్తేసి 11 నెలలుగా బోర్డు మీటింగులు పెట్టకుండా వేలాది మంది పిల్లలకు అన్యాయం చేస్తా ఉన్నారు. అన్యాయం చేయడమే కాకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ కింద 19,000 ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారో వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏ మాట అయితే చెప్పారో ఇవన్నీ కూడా ఇవాళ సింగరేణిలో కార్మికుల్లో అక్కడుండే ప్రజల్లో కలవరాన్ని రేకెత్తిస్తా ఉన్నాయి. అదే సమావేశంలో మా సోదరుడు మాజీ ఎంపీ ఆ పెద్దపల్లి పార్లమెంట్కి అట్లాగే మాజీ ఎమ్మెల్యే చెన్నూరు సోదరుడు బాల్కా సుమన్ గారు కార్మికుల ఆవేశాన్ని కార్మికుల యొక్క ఆక్రోశాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎజెండా ఒకటే, అసలు విషయం మరుగున పడడానికి, అసలు విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటికి రాకుండా ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోల్ తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి ఇలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ చెంచలు కూడా జైల్లో పెట్టారు. మరి ఆయన మీద ఇష్టమున్న కేసులు ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి పీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సోదరుడు సుమన్ చేసిన వ్యాఖ్యల్లో ఏమన్నా తప్పు ఉన్నదని ప్రభుత్వం భావిస్తే నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దలు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా పిసిసి అధ్యక్షుడిగా ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం ప్రగతి భవన్ ని బాంబులతో పెట్టి పేల్చినా తప్పు లేదు అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారు మీకు చర్యలు తీసుకోకూడదా? గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ బాంబులు పెట్టి ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని పేల్చేయాలి అని మాట్లాడిన రేవంత్ రెడ్డి శిక్షకు అర్హుడు కాదా? చెంచల్గూడకు మళ్ళీ తిరిగి రావడానికి అర్హుడు కాదా? అట్లాగే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఈరోజు ఉన్నారు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ పాత నగరం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని మాట్లాడిన మాట మరి అది శిక్షార్హం కాదా? ఆయన మీద వాళ్ళ బాల్కా సుమన్ మీద పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా? అట్లాగే మిగతా కాంగ్రెస్ నాయకులు ఒక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో మా హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయించడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెడతా హరీష్ రావుని అనే మాట అది శిక్షార్హం కాదా? దానికి సెక్షన్లు వర్తించవా? వాళ్ళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అక్కడ ఉండే ఒక కంపెనీని పెట్రోల్ పోసి తగలబెడతా అంటే అక్కడ శిక్ష ఉండదా? అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఒక నీతి, మా సోదరుడు బాల్కా సుమన్ గారికి ఇంకో నీతి. ఎందుకు మీకు ఇంత కోపం బాల్కా సుమన్ మీద? ఉద్యమంలో ఆ రోజు 220 కేసులు పెట్టారు సుమన్ మీద. మళ్ళీ చూస్తుంటే ఆ రికార్డు బద్దలు కొట్టాలనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్టు కనబడుతున్నది.
కానీ ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం పక్కా, సింగరేణిలో జరుగుతున్న బొగ్గు దోపిడీ, సింగరేణిలో ఏదైతే మొన్న మా నాయకులు బయటపెట్టినారో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీయనిది తీసినట్టు చూపెట్టి వాళ్ళ 1600 కోట్ల గోల్మాల్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, సింగరేణి కార్మికుల పొట్టగొట్టే విధంగా బోర్డు పెట్టకుండా ఏదైతే సతాయిస్తున్నారో, విజిలెన్స్ ఎంక్వైరీ పేట వేధిస్తున్నారో, మీ కుంభకోణాల నుంచి దృష్టి మళ్చడానికి ప్రయత్నం చేస్తున్నారో దీన్ని వదిలిపెట్టాం. మా సోదరుడు ధైర్యంగా ఉన్నాడు. శ్రీనివాస్ యాదవ్ గారికి, సుధీర్ రెడ్డి గారికి, హర్షవర్ధన్ ఇంతమంది డిఎస్సి బాధితులా? ఎస్ సార్, ఇంకా చాలా మంది ఉన్నారు సార్. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. మన హయాంలో మనము ఎన్నికలు అయిపోయిన 4 నెలలకి గాంధీ జయంతి నాటికి, ఎన్నికలు జూన్లో అయిపోయినాయి, గాంధీ జయంతి నాటికి 130,000 మనం సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పించినాం. ఒక్క క్రిటిసిజం రాలా, ఒక్కడంటే ఒక్కడు కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి మనం ఛాన్స్ ఇవ్వాల. అంత ట్రాన్స్పరెంట్గా చేసినాం. 130,000 ఉద్యోగాలు, ఈడ 16,000 ఉద్యోగాలకు దీనికి రకరకాలుగా దాన్ని తిప్పి ఇంత కాంట్రవర్షియల్ చేసి అమ్ముకునే కార్యక్రమం దాకా తీసుకుపోవడం అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దాన్ని నడిపించిన తీరు. 18 లక్షల మంది అందులో రాసినారు. అసలు నిజంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా అన్యాయమైన తీరు. నేను ఒక ప్యానెల్ క్రియేట్ చేస్తాం జగదీష్, ఇది అయిపోయినాక సార్. ఇది డీల్ చేసే దానికోసం మన లీగల్ సైడ్ నుంచి మన లాయర్లు ఎవరైతే, మన సీనియర్ అడ్వకేట్లు ఎవరైతే మన దగ్గర ఉన్నారో, సుధాకర్ రెడ్డి, మనం వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్యానెల్ క్రియేట్ చేసి ఇక్కడ కల్పనమ్మను, చంద్రశేఖరన్, ఎమ్మెల్సీలు మన పార్టీ తరఫున టీచర్లు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా తీసుకొని వచ్చి ఆ కమిటీలో పెట్టి ఇక్కడ మీకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తాం. మీకు అన్ని రకాలుగా న్యాయపరంగా మీకు ఖర్చు లేకోకుండా న్యాయపరంగా అన్ని రకాలుగా మనమే దీన్ని ఫైట్ చేసే విధంగా వి విల్ టేక్ ఇట్ అప్. అది చేద్దాం. ఇక్కడ జియో ఫస్ట్ ఏమో ఇచ్చి ఎటువంటి ఎగ్జామ్ పెట్టుకోకుండా సర్టిఫికేట్ల కేవలము వీళ్ళ ఇష్టారాజ్యంగా దొంగ సర్టిఫికేట్ల ప్రకారము, లేకపోతే వీళ్ళ సర్టిఫికేట్లు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేసినారు. ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఆ మళ్ళీ జీవో అది క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ మీరంతా రాయాలా అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ఏమో వాళ్ళు ఒక జీవో ఇచ్చినారు. అవును సార్. వీళ్ళు ఎలాంటి ఎగ్జామ్కు రాయాల్సిన అవసరం లేదు, వీళ్ళకు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండా కేవలం వీళ్ళ సర్టిఫికెట్ల ఆధారంగానే మేము అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పి తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ కార్యక్రమాన్ని చేసినారు. నువ్వు సర్టిఫికెట్ల ఆధారంగా నువ్వు ఇంకా బలమైన సర్టిఫికెట్ పెట్టినా నీకు ఉద్యోగం ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకో జీవో మళ్ళీ మార్పు చేసేసి ఇప్పుడు మళ్ళీ మీకు కూడా ఎగ్జామ్ మళ్ళీ దీనికి కూడా ఎగ్జామ్ రాస్తేనే, ఎగ్జామ్ పాస్ అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చినారు. ఎవరికి మెయిల్ చేసేందుకు ఫస్ట్ జీవో తీసుకొచ్చినారు. తర్వాత ఎవరికి మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే గేట్ ఎత్తినారు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్ మూసినారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎలిజిబుల్గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టులకు తలుపులు తట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా మీకు న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఇది ఒకటే కాదు, రేపొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద ఒకసారి రీఎంక్వైరీ చేద్దాం. డోంట్ వరీ, వీల్ డిమాండ్ ఫర్ అన్ ఎంక్వైరీ తల్లి, వీల్ డిమాండ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు పొరపాటున ఏ రకంగా చేయకపోయినా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను, ఈ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తూ ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందువల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తాం. నేను చెప్తా ఉన్నాను కదా.
ఎక్కడ కూడా అన్యాయం అనేది ఎవరికి జరిగినా కూడా వీ విల్ రిపేర్ ద సిస్టమ్, వీ విల్ ఎన్షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ పోస్టెడ్ బ్యాక్. సో బాధపడితే సాధించేది ఏమైనా గుర్తుపెట్టుకో. ఈ మనం పోరాటం చేస్తేనే మన సమస్య అనేది హైలైట్ అవుతుంది, అందరి దృష్టికి వెళ్తుంది, న్యాయం అనేది జరుగుతుంది. న్యాయం అనేది కూడా మనం పోరాటం చేయకపోతే జరగదు. ఇట్ కెన్ ఓన్లీ బి జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్. అది ఒక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. దేవుడు ఎప్పుడైనా కూడా మనకు తోడుగా ఉంటాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. గాడ్ విల్ హెల్ప్ us, గాడ్ విల్ గైడ్ us. అలాంటప్పుడు 1:1 వెరిఫికేషన్ పిలవకూడదు సార్, మమ్మల్ని అక్కడే ఆగిపోయి ఉంటాం సార్. ఒకటి దీంట్లోమో 1:1 అని చెప్పి పిలిచి సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ మాత్రమే అన్న పరిస్థితి నుంచి రిజెక్ట్ చేయడం అన్నది ఒక తప్పు అయితే, వెరిఫికేషన్ అనేది లో పూర్తిగా సర్టిఫికేట్లో ఆథెంటిక్ జెన్యున్ అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజెక్ట్ చేయడం ఒక తప్పు అయితే, రెండోది ఇంకోటి ఇంకొకటి ఇంటెన్షనల్గా వీళ్ళు చేసిన మిస్చివస్ పని ఏంటనంటే, ఏ ఎగ్జాము రాయకుండా స్పోర్ట్స్ అని చెప్పి ఒక కేటగిరీ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఎగ్జాము అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పి వాళ్ళకు టీచింగ్ పోస్టులకు ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమంలో భాగంగా ఇవ్వడము, అది తీసుకొచ్చేదానికోసం మిమ్మల్ని అందరినీ కోసేయడము. దాని తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ను మళ్ళీ క్రిటిసిజం వస్తుందేమో అని చెప్పి వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్లు మూసేసినారు. మళ్ళీ కొత్త ఇంకో జీవో ఇచ్చి లేదు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఎగ్జామ్ రాయాల్సిందే అని చెప్పి వాళ్ళకి మాత్రం వర్తించదంట, ఇక మీదట మాత్రం ఎవరికైనా కానీ వర్తిస్తుందంట అని చెప్పి తీసిన. అంటే దాని అర్థమైంది, వాళ్ళందరితో వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళు ప్రలోభాలకు రకరకాల ప్రలోభాలతో తీసుకున్న తర్వాతనే జరిగింది. అది ఇంకొక ఫ్లా. 3 months బయటికి రాలేకపోయాం సార్. అసలుకి చాలా సఫర్ అయ్యాం సార్. నాతో పాటు మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు సార్. ధైర్యంగా పడతారు. మరి ఏం కావాలి ఇంతకన్నా? 1998 బ్యాచ్ ఎప్పుడు చెప్పు. దాంట్లో మా బాబాయ్ కూడా ఉన్నాడు సార్. 98 డిఎస్సి అట్లాంటి వాళ్ళకి న్యాయం చేసినామంట. దీని గురించి బాధపడతావు ఎందుకు? కొంచెం ఓపిక పట్టు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఎన్ని పద్ధతుల్లో వీళ్ళు చేసినారు స్కాములు అని చెప్పడానికి నిదర్శనాలు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి, జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి ఉద్యోగం ఇలా. ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే వీళ్ళు చెప్పేది వెరిఫికేషన్కి రాలేదని. వెరిఫికేషన్కి రానోడు కోర్టుకు పోయి నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కోర్టుకు పోయే కార్యక్రమం చేసినాడు అని అంటే, ఫస్ట్ పేపర్లు లీక్ కాడ నుంచి జరుగుతూ ఉంది. ఇలా కావాల్సిన వాళ్ళకు ఫస్ట్ పేపర్లు లీక్ ఇచ్చి కొంతమందిని తెచ్చుకునే కార్యక్రమం, తర్వాత రకరకాల పిచ్చి జియోలు ఇచ్చి ఎలాంటి క్వాలిఫికేషను అవసరం లేదు అని చెప్పి ఏకంగా జీవోలు ఇష్యూ చేసి గేట్లు ఎత్తడము, గేట్లు తీసేయడము, ఆ పద్ధతిలో కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం చేయడంతో గందరగోళం క్రియేట్ చేసినారు. సో ఇక్కడేమో 1:1 అని చెప్పి పిలిచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఫార్మాలిటీ అనేది పెండింగ్లో ఉండగా, సర్టిఫికెట్లన్నీ పర్ఫెక్ట్గా ఆథెంటిక్గా ఉన్నాయని తెలిసినా కూడా మళ్ళా ఉద్యోగం ఇవ్వకోకుండా ఎగరగొట్టే కార్యక్రమాలు చేసినారు. ప్లస్ ప్లస్ మిమ్మల్ని ఎగరగొడుతూ ఫిల్అప్ చేసినట్టు చూస్తే మోస్ట్ అబ్జర్వ్డ్ పేర్లు ఎక్కడెక్కడో ఏదో క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ క్లారిఫికేషన్ అడిగితే అసలు లెక్కలేనితనంతో క్లారిఫికేషన్ ఇస్తాం. మీరు అడిగేది ఒక క్వశ్చన్ అడుగుతారు, వాడు క్లారిఫికేషన్ ఇచ్చేది మీరు అడిగిన భాష అర్థం కానట్టుగా ఏదో ఒక వేరే ఆన్సర్ చూస్తే వేరే మాదిరిగా ఇంకొక క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. అంటే లెక్కలేనితనంతో ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, మనకు మాట్లాడగలిగిన వాళ్ళు బహుశా నా దగ్గర కొంతమంది రాగలిగినారు, చాలామంది కొన్ని వేల మంది చాలామంది బహుశా రాలేని పరిస్థితిలో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఉండొచ్చు. బట్ ఆ ప్రతి ఒక్కరికి కూడా నేను భరోసా చెప్తాను. ఇక్కడ ఒక కోఆర్డినేషన్ కింద ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్సీలు, వీళ్ళిద్దరు టీచర్స్ ఎమ్మెల్సీలే, చంద్ర అండ్ కల్పనమ్మ. వీళ్ళకి తోడు మన స్టూడెంట్ వింగ్ నుంచి
ప్లస్ మన లీగల్ సైడ్ నుంచి కూడా మన పార్టీ లీగల్ సైడ్ నుంచి కూడా లాయర్లు అందరినీ కూడా ఎంపానల్ చేసి ఒక కమిటీని ఫామ్ చేసి ఇక్కడ పెడతాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎనీ లీగల్ హెల్ప్, మీరు ఎవరికి రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా వీళ్ళే లీగల్గా కోర్టులలో కేసులు వేసి మీ తరపున వాద్యం చేసేట్టుగా వీళ్ళందరినీ కూడా పురమాయిస్తూ ఉన్నాం. సో వీళ్ళందరూ కూడా దానికి అన్ని రకాలుగా కూడా చేస్తారు. చేసి కోర్టులో కొట్లాడే కార్యక్రమం చేస్తాము. మరోవైపున సిబిఐ ఎంక్వైరీ కూడా గట్టిగా అడిగే కార్యక్రమం కూడా చేస్తాము. ఇవన్నీ ఒక ఎత్తు. పొరపాటున ఏదైనా డిలే కావడమో ఇంకోటి కావడమో మీకు న్యాయం జరగని పరిస్థితి ఏదైనా ఉన్నా కూడా బాధపడకు. ఓన్లీ 3 ఏళ్ళే మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే ఒక కమిటీ వేస్తాము. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాము. చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేట్టుగా 98 బ్యాచ్ ఏ రకంగా న్యాయం జరిగిందో మీ అందరికీ కూడా మళ్ళీ ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ న్యాయం జరిగేట్టుగా కూడా చేస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది అట్టాగు జరుగుతుంది 3 ఏళ్ళ తర్వాత. ఈ లోపల మనం చేసే పోరాటం కూడా ఆగకుండా కోర్టుల ద్వారాను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ మనం చేసేటివన్నీ కూడా చేస్తూ పోతాం. సో 2 కూడా చేస్తాం. అందరికీ కూడా ఒకటే అష్యూరెన్స్ ఇస్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కొంచెం ఓపిక పట్టండి. పోరాడితేనే మనం సాధించుకోగలుగుతాం. ఆ విషయంలో 4 అడుగులు ముందుకేస్తాం. ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు నా తరపు నుంచి కూడా అన్నీ ఉంటాయి. ఇది డిలే అయినా మనము న్యాయం సత్వరమే రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం అధికారంలోకి దేవుని దయ వల్ల ఖచ్చితంగా వస్తాం. వచ్చిన వెంటనే కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాను. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాను. 1:1 కింద పిలిచి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ కూడా జెన్యున్ డాక్యుమెంట్స్, ఆథెంటిక్ డాక్యుమెంట్స్ ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జరిగించాల్సింది జరగాల. కానీ తప్పులు జరగడం వల్లనో ఇంకొక దాని వల్లనో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అవసరమైతే ఎక్స్ట్రా పోస్ట్ అయినా క్రియేట్ చేసైనా కానీ మీకు మంచి చేస్తాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.